ప్రసంగి గ్రంథంలోనే 7వ అధ్యాయం 1వ వాక్యం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. సుగంధ తైలము కంటే ఏం మేలంట? అంటే తైలానికి పేరుకు ఒక వారధి ఏర్పరిచారు. రెండిటిని పోలిక చూపిస్తున్నారు. తైలం, మంచి పేరు, ఈ రెండిటిని కలిపి ఒక దాని మీద నిలబెట్టారు. అక్కడ మీరు ఇక్కడ నోట్ చేయాల్సిన మాట, దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏం తీసుకోవాలి అంటే, మంచి పేరు అనే తైలం దేవుడు మనకిచ్చారు. దాన్ని మనం ఏం చేసుకోకూడదు చెప్పాలి? ఏం చేసుకోకూడదు? దాంట్లో ఈగలు పడేటట్టుగా ఏం చేయకూడదు? ఈగలు పడేటట్లుగా చెయ్యకూడదు. మంచి పేరు, కొంతమందికి మంచి పేరు ఉంటుంది. స్టార్టింగ్లో మంచి పేరు ఉంటుంది. తర్వాత పోయే కొద్ది ఆ పేరుని ఏం చేసుకుంటున్నారు? మంచి అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మీద. మంచి పేరు అనే తైలాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు కాపాడుకోకుండా దాంట్లో సచ్చిన ఈగలు పడుతూ ఉంటే, ఊరికే చూసుకుంటూ ఉంటే వాళ్ళ పేరు ఏమవుతుంది? నన్ను ఒక ఆయన ఎక్కడ తణుకు అనుకుంటా, హనుమాన్ జంక్షన్ ఎక్కడో, ఆ 2 చోట్ల ఎక్కడో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన అడిగాడు, మీ మందిరానికి వచ్చేటటువంటి ఒక అక్క, మీ మందిరానికి వచ్చే ఒక అక్క దొంగతనం చేయడం నేను చూశాను అన్నాడు. ఏం చేయడం చూశాడట? దొంగతనం చేయడం నేను చూశాను అన్నాడు. అని ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, మొన్నటి వరకు ఆమె అంటే మంచి పేరు ఉండేదయ్యా మాకు మా ఏరియాలో. మీ మందిరానికి వచ్చి ఆమె నా కళ్ళ ముందు దొంగతనం చేయడం వల్ల ఆమె పేరు ఏమైపోయింది? సేవకుని నిలదీసి అడుగుతున్నాడు. ఒకప్పుడు మంచి పేరుంది, ఇప్పుడు ఆ పేరు చెడగొట్టుకున్నారు. దేనివల్ల అంటే ఏమొచ్చి పడింది? ఏ ఈగ పడింది ఆమెలో? ఏమండి, ఏ ఈగ? అదేం బుద్ధో కొంతమందికి, దొంగ బుద్ధి. ఏం బుద్ధి? దొంగ బుద్ధి. మనుషులు లేరు అంటే అయిపోయా సైలెంట్గా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లా. ఇక్కడ నుంచి చిన్నగా దాన్ని ఏడో చోట ఆ బ్యాగుల్లోనో సంచుల్లోనో పెట్టేసి ఇంకా ఏమనట్టు, అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య, నేను ఈరోజు అర్జెంటుగా వెళ్ళాలి. ఏం చేశారా అంటే ఎత్తేసింటారు ఏదో ఒకటి. మా చర్చిలో కాదండి, ఓ చర్చిలో జరిగింది. పాప మా పాస్టర్ గారు నాకు వీడియో చూపించాడు. సెల్ ఫోన్ దొంగతనం చేశాడు ఆ పాస్టర్ గారు. సీసీ కెమెరాలు నేను కూడా ఒకటి పెడతా. సీసీ కెమెరాలు పెట్టాడు ఆ పాస్టర్ గారు అలా చర్చిలో. నేను అలా చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే, అన్నా నీకు ఒక విషయం చూపిస్తా అన్నాడు. ఏంటి అన్న? మా చర్చిలో ఒకడు మంచోడు అనుకున్నానన్న, వాడి మీద మంచి అభిప్రాయం ఉండేదన్న, కెమెరా పెట్టాక తెలిసిందన్న వాడు ఎవడనేది. ఏం చేశాడు అంటే ఆ వీడియో చూపించాడు సెల్ ఫోన్లో. అది పెట్టేసుకున్నాడు మొత్తం క్లిప్పు సైలెంట్గా. అసలు ఎంత బాగా వచ్చి తెలుసు, వాడు ఫ్రంట్లోనే పక్కన ఇద్దరు, అక్కడ ఒక ఆత్మీయుడు, ఈయన ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆయన పాపం కళ్ళు మూసుకొని ప్రభువా స్తోత్రం అని ఆ పక్కన ఉన్న ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేసుకుంటుంటే, మనోడు సైలెంట్గా అటు ఇటు చూసి ఎవరు లేదు, దాన్ని తీసుకొని సైలెంట్గా జోబులో పెట్టేసుకొని హల్లెలూయా అనుకుంటా. ఇక అన్న అలాగా పైనుంచి దిగి వస్తుంటే ఈయన అన్నకి ఎదురు వెళ్ళిపోయి, అన్న నేను వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఈయన సెల్లు చూసుకుంటే సెల్లు లేదు. సీసీ కెమెరాలు చెక్ చేస్తే అయ్యగారు పాట పాడుతా ప్రార్థన చేస్తా ఆ ప్రార్థన కూడా చేసుకుని వెళ్ళిపోయాడు. ఏం బుద్ధిది చెప్పండి? ఏం బుద్ధి? కొంచెం తెలివి తక్కువ పని వాళ్ళకున్న విలువంతా కూడా ఏం చేస్తుంది? ఆ విలువంతా కూడా ఏం చేస్తుంది? తేలగొట్టేస్తుంది. పాపం మంచోళ్ళే చిన్న ఎప్పుడప్పుడు చిన్న ఈగ కదన్నా, పెద్దదేం కాదు కదా. ఇంత పెద్ద తప్పు నేనేమన్నా కత్తి తీసుకొని పొడిచాను అన్నయ్య, నేను ఒకనేమన్నా కత్తి తీసుకొని పొడిచి పేగులు బయటికి తీసి నా మీద ఏమన్నా వేసుకున్నాను అన్నయ్య నేను, లేకపోతే ఒక 10 కొంపల్ని పాడు చేశాను అన్నయ్య నేను, లేకపోతే 2 భార్యాభర్తల మధ్యలో దూరి విడాకులు ఏమన్నా వచ్చేలా చేశాను అన్నయ్య నేను ఇట్లాంటి పనికిమాలిన పనులు ఏమి చేయను కదన్నయ్య, నేను మంచోని కదన్నయ్య, చేసింది చిన్న తప్పే కదా, చిన్న ఈగే కదా.
ఆ ఈగ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? ఈయన పేరు చెప్పండి, ఈయన పేరు, ఈమె పేరు, ఈ వ్యక్తి పేరు చెడగొట్టేలాగా ప్రవర్తించింది ఆ ఈగ. మంచి పేరు ఒక పరిమళ తైలం లాంటిది. అది సువాసనతోనే వెదజల్లాలి తప్ప అది కంపుతో బయటికి రాకూడదు. మనం పోయినా కానీ మన పేరు ప్రజలు చెప్పుకోవాలి.